హాయ్ అండి, నమస్తే. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ లాస్ట్ టైం సీడ్ సైకిల్ అనేది వీడియో అనేది పెట్టాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక చూడండి. ఈ సీడ్స్ని డైరెక్ట్గా తినాలనిపించకపోతే 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఒక్కొక్క సీడ్ని జస్ట్ పౌడర్ కింద చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని రోజుకి 2 టీ స్పూన్లు అనేవి మార్నింగ్ 2 టీ స్పూన్లు తీసుకుంటే సరిపోద్ది. అలా కాకుండా రెండో మెథడు, గుమ్మడి విత్తనాలు 1 కప్పు, అవిసె గింజలు 1 కప్పు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, యాలకులు అనేవి 2, బెల్లం తురుము 1 1/2 కప్పు తీసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని దీన్ని జస్ట్ 1 మినిట్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అవిసె గింజల్ని యాడ్ చేసి తర్వాత గుమ్మడి విత్తనాలు కూడా యాడ్ చేసి 1 నిమిషం అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఎండు కొబ్బరి తురుము, యాలకుల్ని యాడ్ చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసి బెల్లం తురుమును కూడా యాడ్ చేసిన తర్వాత మనం ఫైన్ పౌడర్గా రెడీ చేసుకోవాలి. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి రోజుకి మార్నింగ్ 2 టీ స్పూన్స్, నైట్ 2 టీ స్పూన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇది ఫస్ట్ సైకిల్. సెకండ్ది వచ్చి నువ్వులు 1 కప్పు, పొద్దుతిరుగుడు గింజలు 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, 2 యాలకులు. సేమ్ వీటిని కూడా ఇందాక చేసినట్టే సేమ్ ప్రాసెస్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ పొద్దుతిరుగుడు గింజల్ని వేసి ఒక 1/2 నిమిషం ఫ్రై అయిన తర్వాత నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఎండు కొబ్బరి అనేది యాడ్ చేసి యాలకులు, తురుము పెట్టుకున్న బెల్లం, మనం చల్లార్చి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని మీ సైకిల్, ఇది సెకండ్ది కదా, ఫస్ట్ సైకిల్ అయిపోయిన తర్వాత దీన్ని ప్రిపేర్ చేసుకుని దీన్ని వాడుకోండి. ఇలా రెండింటిని సెపరేట్గా 2 కంటైనర్స్లో పెట్టుకుని వాడుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. Press the bell icon for further notification.